హాయ్ అండి, వెల్కమ్ టు బడ్జెట్ ఫ్యాషన్స్. సో ఈరోజు అయితే ఇంకొక న్యూ కలెక్షన్స్ అయితే మీ ముందుకైతే వచ్చేసానండి. సో మన బడ్జెట్ ఫ్యాషన్స్లో అసలు అదర్ యూట్యూబర్స్తో కంపేర్ చేస్తే మనం ఎప్పుడు కూడా సేమ్ ఉన్నటువంటి డిజైన్స్ అయితే ఇంతవరకు చూపించలేదండి. ఎంతసేపు నా కొత్త డిజైన్స్ తీసుకురావడానికి ట్రై చేశాను. ఎందుకంటే మోస్ట్లీ అన్ని యూట్యూబ్ ఛానల్లో చూపించి ఫుల్ ట్రెండింగ్ ఉన్నవైనా తెస్తాను, లేదు అంటే వాళ్ళతో కంపారిజనే లేకుండా చాలా న్యూ కలెక్షన్ అయినా తెస్తాను తప్ప నేను ఆల్మోస్ట్ ఆల్ సేమ్ ఉన్న కలెక్షన్ 90% తేనండి. సో ఇది కూడా అందులో ఒకటి అనమాట. సో ఈరోజు ఫస్ట్ చెప్పాల్సింది ఏంటంటే, చూడంగానే మీకు తెలిసిపోయి ఉంటుంది ఫాయిల్ ప్రింట్ డిజైనర్ పార్టీ వేర్ శారీ అని. దాంట్లో ఫస్ట్ చెప్పాల్సింది ఏంటంటే, ఫాయిల్ ప్రింట్ అనగానే అందరికీ డౌట్ వస్తుందండి, పోతుందా ప్రింట్ పోతుందా అని. 100% చెప్తున్నాను, పోయే ప్రింట్ అయితే నేను నా వీడియోలో పెట్టానండి. ఫాయిల్ ప్రింట్లో కూడా రకాలు ఉంటాయి, టైప్స్ ఉంటాయి. ఒక్కసారి వాష్ చేసి పోయే ప్రింట్స్ అయితే నేను ఇంతవరకు తేను కూడా. మోస్ట్లీ మీరు ఒక 20-30 సార్లు ఉతికినా కూడా ప్రింట్ అయితే పోదు, జస్ట్ షైనింగ్ తగ్గుతుంది అంతే. మీరు 20-30 టైమ్స్ కట్టిన తర్వాత షైనింగ్ తగ్గుతుంది, అది కూడా అంతవరకు అయితే నేను గ్యారంటీ ఇస్తానండి. సో ఈ ఫాయిల్ ప్రింట్ శారీలో ఇంకొకటి కూడా చెప్పాలి. లాస్ట్ టైం నేను పెట్టిన సిల్వర్ వీవింగ్ ఫాయిల్ ప్రింట్ శారీస్ అయితే అన్నీ సోల్డ్ అవుట్ అండి. 2 సెట్స్ ఉంటే 2 సెట్స్ సోల్డ్ అవుట్. దానికి దీనికి వేరియేషన్ వచ్చేసి ప్రైస్ ఒక 50 రూపీస్ వరకు ఉంటుంది. రీజన్ ఏంటి అంటే, ఆ ఫాయిల్ ప్రింట్ వచ్చేసి సిల్వర్ వీవింగ్లో వచ్చిందండి, ఇది గోల్డ్ వీవింగ్లో వచ్చింది. అండ్ ఆ ఫాయిల్ ప్రింట్లో వచ్చేసి అక్కడక్కడ మాత్రమే వచ్చాయి, అంటే డిజైన్ అనేది కొంచెం సింపుల్గా ఉంది. బట్ ఇది అలా కాదండి, మీరు అబ్జర్వ్ చేస్తే మొత్తం ఓవరాల్ శారీ అంతా ఈ విధంగా క్రాస్గా లెహరియా ప్యాటర్న్లో మొత్తం క్రాస్గా వచ్చి మొత్తం బూటీస్తో వస్తుందండి. అండ్ దట్టు దీనికి ట్యాజల్స్ కూడా ఉన్నాయండి. అండ్ దట్టు బార్డర్ కూడా అడిషనల్గా వచ్చింది, అది కూడా 2 సైడ్ బార్డర్ అడిషనల్గా వచ్చిందండి. సో ఇన్ని ఉన్నాయి కాబట్టి ఆ ప్రైస్ కంటే యాక్చువల్ నేను ఇంకొక 100 పెట్టినా కూడా ఇది రీజనబుల్ అండి. బట్ నేను ఓన్లీ మీకు ప్రైస్ అనేది 50 మాత్రమే పెంచుతున్నాను. అంటే మీకు ఇంతకుముందు 550 పెట్టాను, బట్ ఈ శారీ వచ్చేసి 599 రూపీస్ అండి, షిప్పింగ్ 40 రూపీస్ ఎక్స్ట్రా. సో శారీ కాస్ట్ వచ్చేసి 599 రూపీస్, షిప్పింగ్ 40 రూపీస్ అనేది ఎక్స్ట్రా పడుతుందండి. సో ఎవ్వరూ కూడా మిస్ చేసుకోవద్దండి, చాలా బాగుంది కలెక్షను. ప్రింట్ పోతుంది అన్న థాటే పెట్టుకోవద్దండి, అసలుకి చాలా బాగుంది. మొత్తం శారీ ఓవరాల్గా అంతా ఈ విధంగా క్రాస్ డిజైన్ వస్తుందండి. ఒకసారి మీరు ఊహించుకోండి, శారీ మొత్తం ఈ విధంగా క్రాస్ డిజైన్స్తో వస్తే, మొత్తం బూటీస్తో వస్తే ఎంత లుక్ ఉంటుందో. సో ఎక్కడా కూడా శారీ ప్యాటర్న్ ఇది కొద్దిగా ఉంది అన్న ఇదే ఉండదండి అసలుకి. నేను ఒకసారి మీకు ఒక పిక్ చూపిస్తాను, ఒకసారి ఆ శారీ పిక్ చూడండి, మీకు ఐడియా వస్తుంది ఎంత హెవీగా ఉందో శారీ. చూస్తున్నారు కదా, ఇది పర్పుల్ కలర్ శారీ, చూస్తున్నారా అండి ఎంత హెవీగా కనిపిస్తుందో. ఈవెన్ దో బ్లౌజ్ కూడా నేను ఇప్పుడు చూపిస్తాను ఎంత హెవీగా ఉందనేది. చాలా అంటే చాలా బాగుందండి శారీ అయితే, చాలా హెవీ శారీ. అసలు ఈ శారీ ఈ కాస్ట్ ఎవరు పెట్టారండి, నేను చాలా రీజనబుల్ ప్రైజెసే పెడతాను మోస్ట్లీ. అండ్ దీంట్లో ఇంకొక చెప్పుకోవాల్సినది ఏంటంటే, దీని బ్లౌజ్ అండి. బ్లౌజ్ ఎందుకు చెప్తున్నాను అంటే, జనరల్గా బ్లౌజులు ఇలాంటి శారీస్కి రా సిల్క్లో వస్తాయండి, అంటే రఫ్ క్లాత్లో వస్తుందన్నమాట. చాలామంది స్టిచ్చింగ్ కూడా చేయించుకోరు. సో ఈ బ్లౌజ్ మాత్రము చాలా సాఫ్ట్ క్లాత్ అండి, చూస్తున్నారు కదా, చాలా సాఫ్ట్ జార్జెట్ క్లాత్తో, అది కూడా ఎంబ్రాయిడింగ్ వర్క్తో వస్తుంది. అండ్ హ్యాండ్స్కి వచ్చేసి ఈ విధంగా ఫుల్ డిజైన్ వచ్చిందండి. హ్యాండ్స్కి వచ్చేసి ఈ విధంగా ఫుల్ డిజైన్, హెవీ డిజైన్. అసలుకి మొత్తం మీరు ఇది మగ్గం వరకు వేపిస్తే ఒక 600 తీసుకునేంత బ్లౌజ్ లాగా వచ్చింది, హెవీ డిజైన్ వచ్చింది. చాలా అంటే చాలా బాగుందండి శారీ లుక్ అయితే. ఇప్పుడు ఇందులో నేను కలర్స్ చూపిస్తానమాట. సో ఈ శారీకి వచ్చేసి నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నది వచ్చేసి పీకాక్ బ్లూ అండి. ఇప్పుడు మీకు ఒరిజినల్గా సెల్లో ఏ కలర్ అయితే కనిపిస్తుందో అదే కలరే శారీ ఉంది. సెల్ మూమెంట్ ముందుకి వెనక్కి జరిగినప్పుడు కొంచెం డార్క్ లైట్ కనిపిస్తాయి, బట్ నేను ఎప్పుడైతే ఇది ఒరిజినల్ కలర్ అని చెప్తానో అది కొంచెం అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు మీకు ఏదైతే కనిపిస్తుందో ఇదే ఒరిజినల్ కలర్ అండి. ఇది పీకాక్ బ్లూ కలర్, పీకాక్ బ్లూ కలర్లో ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి డార్క్ బాటిల్ గ్రీన్ అండి, డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ శారీ అనమాట. చూస్తున్నారు కదా, డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ శారీ అనమాట. మొత్తం ఈ విధంగా లెహరియా ప్యాటర్న్లో వస్తుంది, డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ శారీ. అండ్ ఆ శారీకి వచ్చేసి ఈ విధంగా బ్లౌజ్ అండి, మగ్గం వర్క్ బ్లౌజ్, అది కూడా వెయిట్ జార్జెట్స్తో వస్తుంది అనమాట క్లాత్ కూడా. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మీకు నేను ఇందాక చూపించిన కలర్ వచ్చేసి డార్క్ బాటిల్ గ్రీన్, ఇది వచ్చేసి చూస్తున్నారు కదండి రెడ్, మెరూన్ రెడ్. యాక్చువల్గా ఇక్కడ బ్రైట్ రెడ్ లాగా కనబడుతుంది కదా, బ్రైట్ రెడ్ ఏం కాదండి, మెరూన్ రెడ్, కొంచెం డార్క్ మెరూన్ రెడ్ అనమాట. ఇంత బ్రైట్ రెడ్ అయితే లేదండి, ఓపెన్గా చెప్తున్నాను శారీ డార్క్ రెడ్ అనమాట. చూస్తున్నారు కదా బ్లౌజ్, ఇది డార్క్ రెడ్, ఇది ఇంత బ్రైట్గా అయితే లేదండి, ఎవరు బ్రైట్ ఉందనుకోద్దండి మరి శారీ. అండ్ నెక్స్ట్ ఇంకొక కలర్ వచ్చేసి చాలామందికి చాలా ట్రెండింగ్ కలర్ అనమాట, నేరేడు పండు కలర్ అంటాం కదా, డార్క్ నసింపొడి కలర్ అంటాం కదా, అలాంటి కలర్ అనమాట. సో అందులో బ్లౌజ్ అనమాట. డార్క్ కలర్స్ అండి, ఇదంతా మొత్తం డార్క్ చార్టే వచ్చింది, ఎందుకంటే గోల్డ్ ప్రింట్ కదా, డార్క్ ఉంటేనే హైలైట్ అవుతుంది. సో అందుకని అనమాట. ఇది వచ్చేసి నావీ బ్లూ కలర్, ఇది నావీ బ్లూ కలర్ అండి, చాలా అంటే చాలా బాగుంది నావీ బ్లూ కలర్ కూడా. ఇది ఈ బ్లూకి డిఫరెన్స్ గుర్తుపెట్టుకోండి, నేను ఓపెన్ చేసింది పీకాక్ బ్లూ, మీరు పీకాక్ బ్లూ అని చెప్పాలి కావాలంటే. ఇది వచ్చేసి నావీ బ్లూ,
ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు మోస్ట్ ట్రెండింగ్ కలర్ అండి, ఇందాక చూపించాను కదా ఫోటోలోనే అదిరిపోయింది శారీ. సో ఇదండి పర్పుల్, డార్క్ పర్పుల్ కలర్ అనమాట, వైలెట్ కలర్ వస్తుంది కదా, డార్క్ వైలెట్ కలర్ శారీ అండ్ దాంట్లో ఉన్నటువంటి బ్లౌజ్ అనమాట. ఓకేనా. సో ఈ శారీ కాస్ట్ వచ్చేసి మీకు ఓన్లీ జస్ట్ 599 రూపీస్ పడుతుంది. షిప్పింగ్ ఛార్జెస్ 40 రూపీస్ అనేవి ఎక్స్ట్రా అండి. మొత్తం లెహరియా ప్యాటర్న్ శారీలో ఎక్కడా కూడా డిజైన్ గ్యాప్ లేదండి. సో మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.